హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. ఇంకా నేనైతే రెసిపీ తయారు చేస్తున్నాను. అదే రెసిపీ అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తే అర్థమై ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు, ఓకేనా. ముందుగా అయితే మనం ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నమాట. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ చెప్తుంది, ఏ రెసిపీ చెప్తుంది, ఏం చేస్తుంది అని అనుకోవచ్చు. చూడండి, లాస్ట్ దాకా చూస్తేనే కదా తెలిసేది. ఇంకా నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ అయిన తర్వాత టమాటాలు అయితే వేసేసాను. టమాటాలు ఆల్మోస్ట్ ఈ కర్రీలో కొంతమంది వేసుకుంటారండి, కొంతమంది వేసుకోరు, బట్ మేమైతే వేసుకుంటాం. ఇంకా రెసిపీ అయితే ఇదేనండి, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది ఏ చికెన్, నాటుకోడా లేదంటే నార్మల్ చికెన్ కర్రీ అనేది మీరే కామెంట్స్లో చెప్పాలి మాట. ఇంకా ఫైనల్గా అయితే ఆనియన్స్ అన్నీ కర్రీ టమాటాలు యాడ్ అయిన తర్వాత ఈ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. నేనైతే క్లీన్ చేసిన తర్వాత పసుపు అలానే ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ యాడ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది బాయిల్ అయిన తర్వాత ఇవనేవి యాడ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మీరు ఎలా చేస్తారు చికెన్ కర్రీ అనేది నాకు కామెంట్లో తెలియపరచండి, ఓకేనా. ఫైనల్గా అయితే ఈ కర్రీ అయితే ఇలా ప్రిపరేషన్ అయితే అయిందండి. చాలా బాగుంటుంది, వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా దాని పక్కనే నేను బిర్యానీ కూడా రెడీ చేస్తున్నాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇది కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సరిపోతే కొంచెం కారం కూడా వేసుకోవాలండి. ఎక్కువగా మనం నాన్ వెజ్లో కారం ఉంటేనే కదండి టేస్టీగా ఉంటుంది. సో నేనైతే నాన్ వెజ్లో ఒక 3-4 స్పూన్లు అయితే వేస్తామండి. విజయవాడలో అయితే కారం తినకుండా వారే ఉండరన్నమాట, అంత స్పైసీగా ఉంటాయి ఏ కర్రీస్ అయినా. ఇంకా నేనైతే నాన్ వెజ్లో ఎక్కువగానే వేస్తాను, నార్మల్ కర్రీస్లో అయితే ఒక 2 స్పూన్స్ వేస్తాను అన్నమాట. ఇంకా చూడండి, ఇలా అయితే ఫైనల్గా కర్రీ అనేది ఇలా వస్తుంది. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంకా అలానే దీంట్లో 2 టైప్స్ మసాలా అయితే యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి అలానే గరం మసాలా కూడా రెడీ చేసుకున్నాను. ముందుగా అయితే ఆ 2 పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. దాంట్లో మనకి ఏమి కావాలా అనేది నేనైతే వీడియోలో పెట్టాను, లాస్ట్లో చూడండి. గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలా అనేది కూడా నేను ఈ లాంగ్ వీడియోలో లాస్ట్లో పెట్టాను, లాస్ట్ దాకా చూడండి, స్క్రిప్ట్ చేయొద్దు. ఇదైతే కొంచెం మసాలాది వేసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మన నాన్ వెజ్లో కొంచెం కారం మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నాన్ వెజ్లో కారం ఎక్స్ట్రా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అయితే కర్రీ ఇలా రెడీ అయింది కదా. లాస్ట్లో నేను మసాలాకి సంబంధించిన వీడియో పెడతాను అన్నాను కదా, చూసేసేయండి. మనమైతే ముందుగా జాపత్రి అలానే జాజి పువ్వు జీలకర్ర ఇంకా కొంచెం వేసుకోవాలండి, ఘాటు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. దానికి ఇంకొంచెం గసగసాలు వేసుకుంటే ఫైనల్గా సూపర్గా ఉంటుంది అన్నమాట. గరం మసాలా మెయిన్ ఇంపార్టెంట్ గసగసాలు. ఇది నేనైతే పేస్ట్ చేసుకున్నాను, అందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఉంచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. ఈ మసాలా అయితే కర్రీలో వేసుకుంటే లైట్గా వేసుకోవాలండి, ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా గరం మసాలా అది కొంచెం లైట్గా వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.